తమ ముద్దుల కుమారుడైనటువంటి కుమారస్వామి వారు తమ మీద అలిగి వెళ్ళిపోయేసరికి పార్వతీ పరమేశ్వర్లు కుమారస్వామి కోసం భూలోకానికి వస్తారు. అక్కడ భూలోకంలో అలిగి ఒకచోట తపస్సు చేసుకుంటున్నటువంటి కుమారస్వామి వారు కనిపిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి పార్వతీ పరమేశ్వర్లు, నాయనా నీవే జ్ఞాన ఫలానివి, నీకు వేరే ఫలం ఎందుకు, ఫలానివి నువ్వే అంటారు. అంటే నువ్వే జ్ఞాన ఫలానివి, నువ్వే ఓంకార పరబ్రహ్మ స్వరూపుడివి, నీకే అద్భుతమైన జ్ఞానం ఉంది, మళ్ళీ నీకు ఇంకొక జ్ఞాన ఫలం ఎందుకు నాయన, నువ్వే జ్ఞాన ఫలానివి, నువ్వే అద్భుతమైనటువంటి జ్ఞానం అనే ఫలానివి నాయన, ఫలానివి నువ్వు అంటూ పలుకుతారు. కుమారస్వామి వారిని ఫలానివి నువ్వు అని పలకటం వల్ల ఫలము అనే పేరుతో పళని అని క్షేత్రానికి పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి పళని అనే పేరు రావటానికి కారణం పళని అంటే పండు అని అర్థం. కుమారస్వామి వారినే పార్వతీ పరమేశ్వర్లు నాయనా నువ్వే పండువయ్యా, నువ్వే ఫలానివయ్యా అంటం వల్ల ఈ క్షేత్రానికి పళని అనే పేరు వచ్చింది. అంటే కుమారస్వామి వారు తల్లిదండ్రుల మీద అలిగి భూలోకానికి వచ్చి తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతమే ఈ పళని క్షేత్రము అని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. ఆ అలక అనేది కేవలం కొద్దిపాటు, ఆ అలక అనేది కేవలం కొద్ది కాలం మాత్రమే. మళ్ళీ కుమారస్వామి వారు చిరునవ్వులు చిందిస్తూ తల్లిదండ్రుల వదిలోకి చేరిపోతాడు. అందువల్ల కుమారస్వామి వారు తల్లిదండ్రులు తమకు జ్ఞానఫలం ఇవ్వలేదనేటటువంటి బాధతో సర్వస్వాన్ని త్యజించిన వాడిలాగా ఈ పళని క్షేత్రానికి వచ్చారు. కాబట్టి ఈ పళని క్షేత్రంలో స్వామివారు ఒక చిన్న బాలుడి రూపంలో కటివస్త్రాన్ని మాత్రమే కలిగి ఉండి భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టినటువంటి ఒక సాధువులాగా మనకు దర్శనమిస్తారు. అది ఇక్కడ పళని క్షేత్రంలో స్వామివారికి ఉన్నటువంటి రూపంలో దాగి ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇక్కడ పళని క్షేత్రంలో స్వామివారి మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. ఆ సందేశం ఏంటంటే అన్నిటినీ త్యజించినప్పుడు మాత్రమే నన్ను చేరుకోగలరు అనే అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నారు. స్వామివారు ఇక్కడ కటి వస్త్రాన్ని కలిగి ఉండి భౌతిక ప్రపంచాన్ని త్యజించిన సర్వసంగ పరిత్యాగిలాగా ఆయన మనకు అనుగ్రహం ఇస్తున్నారంటే సర్వస్వాన్ని నువ్వు త్యజించినప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో మోక్షాన్ని పొందగలవనే అద్భుత సందేశాన్ని పళని క్షేత్రంలో స్వామివారు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ పళని క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టతను మనం పరిశీలించినట్లయితే పళని క్షేత్రంలో ఆలయము 450 అడుగుల ఎత్తు ఉన్నటువంటి కొండ దిగువన ఉంది. ఈ పళని క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఈ పళని క్షేత్రంలో స్వామివారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణ భారతదేశంలో ఏ ఆలయంలో మూల విరాటుకు లేనటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి విశిష్టత పళని క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహంలో ఉంది. ఆ అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి విశిష్టత ఏంటి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే దక్షిణ భారతదేశానికి చెందినటువంటి 18 మంది సిద్ధులు పురాణ కాలం నుంచి ఈ పళని క్షేత్రంలో ఉంటున్నారు. ఆ సిద్ధులలో బొహరుడు అనే పేరు కలిగినటువంటి ఒక సిద్ధుడు ఉండేవాడు. బొహరుడు అనే పేరు కలిగినటువంటి ఆ సిద్ధుడు 9 రకాలైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి గుణములు, అలాగే 4448 అరుదైనటువంటి వనమూలికలు, వీటన్నిటినీ కలిపి నవపాషాణము అనే పేరు కలిగిన ఒక లోహాన్ని తయారు చేసి ఆ లోహంతో పళని క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని తయారు చేశాడు. అది దక్షిణ భారతదేశంలో ఏ భగవత్ స్వరూపం విగ్రహానికి లేనటువంటి అద్భుతమైనటువంటి పళని క్షేత్రంలో ఉన్న విశిష్టత. అందుకే పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మూల విరాట్ విశిష్టత ఏంటంటే ఆ మూల విరాట్ విగ్రహం నవపాషాణం అనే పేరు కలిగినటువంటి లోహంతో తయారు చేయబడింది. ఆ లోహం 9 రకాలైనటువంటి ఔషధియుక్తమైన గుణములు, 4448 అరుదైన వనమూలికలతో తయారు చేయబడింది. అందువల్ల ఈ నవపాషాణం అనే లోహంతో తయారు చేయబడిన స్వామివారి విగ్రహానికి ఎవరైతే అభిషేకం చేసిన తర్వాత అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తారో వాళ్ళు అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతటి విశిష్టత
పళని క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల విరాట్ విగ్రహంలో ఉంది. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించాలి. ద్వాదశ రాశులలో జన్మించిన వాళ్ళు కొన్ని సూచనలు పాటించినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ద్వాదశ రాశులలో సింహరాశిలో జన్మించిన వాళ్ళు కానీ, సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ జాతక చక్రంలో 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే కుజదోషం ఏర్పడుతుంది. ఆ కుజదోషం నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని సూచనలు పాటించాలి. సింహరాశిలో కానీ, సింహ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో ఉన్న 12 స్థానాలలో 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోషం నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ 12 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే సింహరాశిలో కానీ, సింహ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 4వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజదోషం వల్ల భూ సంబంధమైనటువంటి తగాదాలు, కోర్టు వ్యవహారాలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుండి బయటపడటానికి వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి మంగళవారం వెళ్ళి స్వామికి ఎర్రటి పుష్పాలతో అష్టోత్తర పూజ చేయించుకోండి. వల్లీ దేవసేన ఇద్దరితో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పుష్పాలతో 108 నామాలతో అష్టోత్తర శతనామావళి పూజ చేయించుకోండి. ఇలా చేసుకుంటే సింహరాశిలో కానీ, సింహ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 7, 8 స్థానాలలో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఎదుర్కొంటున్నప్పుడు ఆ కుజదోషం నుంచి సులభంగా బయటపడటానికి శనివారము, ఆదివారము ఈ 2 రోజులు కూడా తెల్లవారిన తర్వాత ఎరుపు రంగు వస్త్రం ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని మీ గృహంలో తూర్పు దిక్కులో ఉంచి ఎర్ర తామర పూలతో స్వామిని పూజిస్తూ స్వామినామాన్ని జపించుకోండి. 7వ స్థానంలో కుజుడు ఉంటే వివాహం ఆలస్యం అవటం, వివాహమైన దంపతుల మధ్య విభేదాలు కలగటం సంభవిస్తుంది. 8వ స్థానంలో కుజుడు ఉంటే ఆయుర్దాయం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల వివాహపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి, ఆయుర్దాయానికి సంబంధించిన సమస్యలు తొలగింపజేసుకుని అపమృత్యు దోషాన్ని తొలగింపజేసుకోవడానికి సింహరాశిలో కానీ, సింహ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు ప్రతి శని ఆదివారాల్లో తెల్లవారిన తర్వాత 1 గంట సేపు మీ గృహంలో తూర్పు దిక్కులో సుబ్రహ్మణ్యుడి చిత్రపటాన్ని ఉంచి ఎర్ర తామర పూలతో సుబ్రహ్మణ్యుడిని పూజించండి. ఎర్ర తామర పూలతో పూజిస్తూ సుబ్రహ్మణ్య నామాన్ని జపించుకోండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని. ఇలా చేస్తే 7, 8 స్థానాల్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే సింహరాశిలో కానీ, సింహ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో 12వ ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారం రోజు మీ పూజా మందిరాల్లో ఒక షట్కోణాన్ని ఏర్పాటు చేయండి. షట్కోణం అంటే ఊర్ధ్వ త్రికోణము, అధో త్రికోణము ఈ 2 కలిస్తే షట్కోణం అంటారు. అంటే ఇలా ఒక త్రిభుజాన్ని గీయండి, దీన్ని ఊర్ధ్వ త్రికోణం అంటారు. ఇలా మరొక త్రిభుజాన్ని గీయండి, దీన్ని అధః త్రికోణం అంటారు. ఊర్ధ్వ త్రికోణము, అధః త్రికోణము, ఇలా ఊర్ధ్వ త్రికోణము, అధః త్రికోణము ఈ 2 కలిపి గీస్తే దాన్ని షట్కోణం అంటారు. ఇలా షట్కోణం ముగ్గు పూజా మందిరంలో వేసి ఆ షట్కోణం ముగ్గు దగ్గర 6 కోణాలలో 6 దీపాలు వెలిగించండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యుడి చిత్రపటాన్ని ఆ షట్కోణం మధ్యలో ఉంచి విభూతితో స్వామివారిని పూజించండి. ఇలా చేస్తే మీ జాతక చక్రంలో 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల నరదృష్టి ఎక్కువగా ఉండటం, అంతఃశత్రు బాధలు ఉండటం, ఎంత ధనం వచ్చినా సరే ఖర్చు అయిపోవటం ఇలాంటి సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సింహరాశిలో కానీ, సింహ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల నరఘోష, దృష్టి దోషము, అంతఃశత్రు బాధలు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్న సమయంలో ఆ కుజదోషం నుండి బయటపడటానికి మంగళవారం
మీ పూజా మందిరంలో ఒక షట్కోణం ముగ్గును వేయాలి. షట్కోణం ముగ్గు అంటే ఊర్ధ్వ త్రికోణం ముగ్గు, అధో త్రికోణం ముగ్గు. ఇలా వేసి ఆ షట్కోణానికి ఉన్న 6 కోణాలలో 6 దీపాలు వెలిగించాలి. ఆ షట్కోణం మధ్యలో సుబ్రహ్మణ్యుడి చిత్రపటం ఉంచి విభూతితో స్వామివారిని పూజిస్తూ స్వామినామాన్ని జపించుకోవాలి. ఇలా చేస్తే 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా సింహ రాశిలో కానీ సింహ లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే కుజదోషం నుండి బయటపడటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన సూచనలు పాటించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. స్వామివారికి సంబంధించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి పళని క్షేత్రంలో ఉన్న స్వామివారి విశిష్టత ఏంటో, పళని క్షేత్రంలో నవపాషాణం అనే లోహంతో తయారు చేయబడినటువంటి మహిమాన్వితమైనటువంటి స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, అలాగే కన్యారాశిలో కానీ కన్యా లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు కుజదోషం ఉన్నప్పుడు ఆ కుజదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.